నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. మీలో చాలామంది తెలుసో తెలియక మొబైల్స్ అండి ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేస్తుంటారండి. కొనుగోలు చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతారు, చాలా నష్టపోతుంటారు. నేను కొన్ని రోజుల క్రితం అంటే ఒక రైస్ మిల్లో పనిచేసేటప్పుడు ఆ మిల్లో సూపర్వైజర్ గారు రోడ్డు అంటే వస్తుంటే ఒక ఆయన నాకు మొబైల్ అమ్మేస్తానండి, నాకు కొంత డబ్బులు అవసరం అని చెప్పేసి అమ్మేహాడు అనమాట అండి. ఈయన తక్కువకి వస్తుంది కదా అంటే 20,000 రూపాయల మొబైల్ 4,000కే వస్తుంది కదా అని చెప్పేసి ఆ మొబైల్ కొనుగోలు చేసేసి రైస్ మిల్లో అట్టుకొచ్చాడు. అట్టుకొచ్చిన తర్వాత నాకు చూపిస్తున్నాడు ఆయన, బోను ఇంకా నేను మొబైల్ కొనుగోలు చేశాను చూడు, ఇది 20,000 మొబైల్, నేను 4,000కి వచ్చింది అని చెప్పేసి నాకు ఆ మొబైల్ చూపిస్తున్నాడు ఆయన. చూపించినప్పుడు నేను ఏం చేయాలంటే మొబైల్ చూశాను, సేమ్ సామ్సంగ్ మొబైల్ అనమాట. నేను ఏదే మొబైల్ వాడుతున్నాను సామ్సంగ్, అది మొబైల్ అనమాట. ఇదేంటి 4,000 రూపాయలకి ఎలా వచ్చేస్తుంది? అప్పుడు నాకు అనిపించింది దొంగ మొబైల్ అని అవ్వు ఉండాలి, లేదా డూప్లికేట్ మొబైల్ అని అవ్వు ఉండాలని చెప్పి నేను ఏం చేయాలంటే ఈ సామ్సంగ్ మొబైల్కి సంబంధించింది ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది, 4 అంకెల కోడ్. నేను ఏం చేశానంటే ఆ కోడ్ ఎంటర్ చేశాను. ఆ కోడ్ ఎంటర్ చేయగానే ఆ కోడ్ అందులో పని చేస్తలేదు. సామ్సంగ్ మొబైల్ ఎందులో అయినా సరే సామ్సంగ్ సంబంధించి ఒక కోడ్ నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ ఎంటర్ చేసామనుకోండి, అది ఒరిజినల్లో కాదో, ఎప్పుడు అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, అలాగ ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా తెలుస్తాయి అనమాట. కాబట్టి నేను ఆ కోడ్ ఎంటర్ చేసి చెక్ చేయగానే అది ఏమైనా వచ్చిందంటే పేక్ మొబైల్ అని వచ్చిందనమాట. అప్పుడు చెప్పాను, సార్ ఇది సామ్సంగ్ కాదు, పేక్ అండి బాబు. మీకులాగా చాలామంది ఏం చేస్తున్నారంటే 4,000కి వస్తుంది, 5,000కి వస్తుంది నెల కొనుగోలు చేస్తున్నారు, కొనుగోలు చేసి చాలా నష్టపోతున్నారు. ఇంకా పర్లేదండి, మీరు 4,000తోటే ఆగిపోయారు. కొంతమంది అయితే 15,000 20,000 రూపాయలు కూడా పెట్టేస్తున్నారని చెప్పేసి నేను చెప్పాను. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ ఏం జరిగిందో. కాబట్టి మీరు తక్కువకి వస్తుందని చెప్పేసి ఏదో రోడ్డు మీద గట్ట 4,000కి 5,000కి 6,000కి పెద్ద పెద్ద మొబైల్స్ వచ్చేస్తున్నాయి, నాకు 50,000 రూపాయల మొబైల్ 10,000కి వచ్చేస్తుంది, అలాంటి తింగ స్టెప్లు ఏమి వేయకండి. అలా ఎవరు నా 10,000 రూపాయలది 4,000కి, 20,000 రూపాయలది 2,000కి అలా ఏమి ఎవరు ఇచ్చారంటే అందులో ఏదో తిరకాసు మోసం ఉంటుంది అనమాట. అది మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఇలాంటి కొనుగోలు చేయకుండా మీ ప్యానల్ మీదకి గట్ట రిస్క్ తెచ్చుకోకండి, అది మీకు అర్థమైంది అనుకుంటానండి. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.